హాయ్ అండి, స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మేము ఇచ్చే ఫైనల్ సజెషన్ ఏంటి అంటే, ఏ ఫ్రెండ్స్ ఉన్నారని కానీ, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కానీ, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళు ఉన్నారని కానీ గుడ్డిగా మాత్రం ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇది 1 ఇయర్తో అయిపోయే సిచ్యువేషన్ కాదండి. ఇట్స్ 4 ఇయర్స్ ఆఫ్ కోర్స్. అంటే ఈ 4 ఇయర్స్ తర్వాత మీ కెరియర్ని బిల్డ్ అయ్యే ప్రాపర్ డెసిషన్ టేకింగ్ టైం పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీని విజిట్ చేసి అక్కడ ఉండే స్టూడెంట్స్తో మాట్లాడి, ఫ్యాకల్టీతో మాట్లాడి, ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్తో మాట్లాడి, వీలుంటే చైర్మన్ సార్తో మాట్లాడి, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామర్స్తో మాట్లాడి, ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. మన యూనివర్సిటీ విషయానికి వస్తే ఆల్రెడీ విజిటింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మనకి తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, కోస్టల్ ఏరియాస్ దగ్గర నుంచి కానీ, రాయలసీమ దగ్గర నుంచి కానీ ఆల్రెడీ విజిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మీరు ఒకవేళ కిష్కింద యూనివర్సిటీ విజిట్ అవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా మాకు ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మాత్రమే యూనివర్సిటీకి విజిట్ కాండి. ఎందుకంటే అక్కడ మేము ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక ట్రాన్స్పోర్టేషన్స్ అంటే యూనివర్సిటీ రావడానికి కానీ మొత్తం చూపించడానికి కానీ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కాబట్టి మాకు కాల్ చేసి మా టైం పీరియడ్ తీసుకుని మాత్రమే విజిట్ అవ్వండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని విజిట్ అవ్వండి. అండ్ ఫైనలీ చూస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.